తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి భక్తులకు సారీ చెప్పాలా? వైసీపీ ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తోంది. అసలు నిజంగా లడ్డూలో కల్తీ జరగలేదా, లేక కేవలం జంతు కొవ్వు మాత్రమే కలవలేదా? ఎవరి వాదన కరెక్టు? పార్టీలను పక్కన పెట్టి ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో చూసేవాళ్ళు మొత్తం వీడియో చివరి దాకా చూడండి. లేదా కేవలం ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఇక్కడితో స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఇక స్టార్ట్ చేద్దాం. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం తిరుమల. అక్కడ లభించే ఆ పవిత్రమైన లడ్డు ప్రసాదం విషయంలో గత కొద్ది నెలలుగా సాగుతున్న వివాదం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ బృందం తన చివరి ఛార్జ్షీట్ను సమర్పించింది. కానీ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అసలు యుద్ధం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్లీన్ చిట్ వచ్చింది అని ప్రకటిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రసాదాన్ని అపవిత్రం చేసింది అక్షరాలా నిజం అని విరుచుకుపడుతూ ఉన్నారు. అసలు ఈ సిబిఐ ఛార్జ్షీట్ లో ఏముంది? అందులో జంతువుల కొవ్వు ప్రస్తావన ఉందా లేదా? అసలు ఆ నెయ్యిలో కలిసిన ఆ డేంజరస్ కెమికల్స్ ఏంటి? ఇప్పుడు మాట్లాడుకుందాం. తిరుమల లడ్డు వివాదం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు, ఇది కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. 2024 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు అంటే బీఫ్ టాలో, లార్డ్ వంటివి కలిశాయని ఎన్డీడీబీ రిపోర్టును ఆధారంగా చూపిస్తూ ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలు విన్న భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం, దేశవ్యాప్తంగా చర్చ జరగడం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు న్యాయస్థానం పర్యవేక్షణలో సిబిఐ అధికారులతో కూడిన ఒక సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. తాజాగా ఆ దర్యాప్తు పూర్తయి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది. ఇక్కడ మనం నిశితంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ ఛార్జ్షీట్ ఆధారంగా రెండు పార్టీలు చేస్తున్న వాదనలు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాదన చూద్దాం. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు అంటే యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. అండ్ ల్యాబ్ రిపోర్టులో బీఫ్ టాలో గానీ పంది కొవ్వు గానీ కనిపించలేదని, అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయం కోసమే అబద్ధాలు ప్రచారం చేశారని జగన్ గారు ఆరోపిస్తూ ఉన్నారు. తమపై వచ్చిన ఆరోపణలకు ఇది క్లీన్ చిట్ అని చంద్రబాబు నాయుడు గారు భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రభుత్వ వర్గాలు మరియు సిబిఐ ఛార్జ్షీట్లోని ఇతర ముఖ్యాంశాలను చూస్తే మరో దారుణమైన నిజం బయటపడింది. సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం తిరుమలకు సరఫరా అయిన నెయ్యి అసలు నెయ్యే కాదు, అది ఒక సింథటిక్ కాక్టైల్. అంటే పాలు లేదా వెన్న నుంచి తీసిన నెయ్యి కాకుండా పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ మరియు కొన్ని ప్రమాదకరమైన కెమికల్ ఎస్టర్స్ ను కలిపి తయారు చేసిన ఒక కృత్రిమ పదార్థం. ఉత్తరాఖండ్ కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ అనే సంస్థ అసలు పాలు గాని వెన్న గాని సేకరించకుండానే ఏకంగా 250 కోట్ల విలువైన నెయ్యిని టీటీడీకి సరఫరా చేసిందని సిబిఐ గుర్తించింది. ఇది వింటుంటేనే షాకింగ్ గా అనిపించడం లేదా? ఒక పవిత్రమైన ప్రసాదం తయారీలో వాడే నెయ్యిని ల్యాబ్ లో కెమికల్స్ ఉపయోగించి కృత్రిమంగా సృష్టించారన్నమాట. అండ్ ఇక నిబంధనల ఉల్లంఘన విషయానికి వస్తే, సిట్ రిపోర్ట్ కొన్ని కఠినమైన వాస్తవాలను బయటపెట్టింది. 2020లో టీటీడీ పర్చేస్ కమిటీ ఎటువంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా, నిపుణులతో సంప్రదించకుండానే టెండర్ నిబంధనలను భారీగా సడలించింది. గతంలో ఉన్న కఠినమైన రూల్స్ ను పక్కన పెట్టి అనుభవం లేని ప్రైవేట్ డైరీలకు టెండర్లు దక్కేలా చేశారని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. 2022లోనే సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ రిపోర్టుల్లో అడల్ట్రేషన్ జరిగినట్లు తేలినా అప్పటి టీటీడీ బోర్డు దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ రిపోర్టులను ఎందుకు తొక్కిపెట్టారు అన్నది ఇప్పుడు సిబిఐ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. మరి ఈ విషయంలో ఎవరిది తప్పు? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు యానిమల్ ఫ్యాట్ ఉందా అంటే సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం అది ప్రైమరీగా ప్లాంట్ బేస్డ్ మరియు కెమికల్ బేస్డ్ అడల్ట్రేషన్. కానీ అదే సమయంలో ఇది క్లీన్ చిట్ ఎలా అవుతుంది? పాలు లేకుండా కెమికల్స్ తో తయారు చేసిన పదార్థాన్ని నెయ్యి పేరుతో భక్తులకు తినిపించడం మహాపాపం కదా అని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. మరీ ముఖ్యంగా బాత్రూమ్ క్లీనర్స్ తయారీలో వాడే కొన్ని రకాల కెమికల్ ఎస్టర్స్ ను వాడి నెయ్యి యొక్క సువాసన మరియు రంగు కోసం వాడారని ముఖ్యమంత్రి తాజాగా చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఈ కేసు ఇంకా క్లోజ్ సరికదా, మరింత ముదిరేలా ఉంది. జగన్ గారు సుప్రీంకోర్టుకు వెళ్తామని, హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయిస్తామని చెప్తూ ఉన్నారు. అండ్ మరోవైపు ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక వన్ మ్యాన్ కమిటీని వేసి ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్ ఎవరు, ఎవరి ఆదేశాలతో టెండర్ రూల్స్ మార్చారు అన్న విషయాలపై లోతైన విచారణ జరిపిస్తోంది. చివరిగా ఒక సామాన్య భక్తుడిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రాజకీయం కోసం దేవుడి ప్రసాదాన్ని వాడుకోవడం ఎంతవరకు సమంజసం? అది యానిమల్ ఫ్యాట్ అయినా లేక ప్రమాదకరమైన కెమికల్స్ కలిసిన సింథటిక్ ఆయిల్ అయినా అపవిత్రత జరిగిందన్నది జగమెరిగిన సత్యం. బాధ్యత గల వ్యక్తులు చేసిన తప్పులకు కోట్ల మంది భక్తుల నమ్మకం బలైపోయింది. సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇకపై అయినా నిందితులకు కఠిన శిక్ష పడుతుందో లేదో
లేదో వేచి చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని తేలడం వల్ల జగన్ గారికి ఊరట కలిగిందని భావిస్తున్నారా? లేక పాలు లేకుండా కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారన్న సిబిఐ నిజాలు ఇంకా భయంకరంగా ఉన్నాయని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి అండ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.